ఆంజనేయులు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో పొడి చేద్దని మా వాళ్ళు వద్దు వద్దని జర్నలిజం చదివాను. ఎవ్వరూ కోఆపరేట్ చేయట్లేదు. నా ఎఫర్ట్ అంతా గట్టిపోచేలా తీసి పారేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్ చాలా ప్లస్ రా. ఇది వేస్తే ఎవడికి ప్లస్ ఎవడికి మైనస్ ఇలాంటి లెక్కలు నాకు తెలియవు. నువ్వు హ్యాపీగా ఉంటావా? లైవ్ ఉంది, నువ్వు ఏర్పాట్లు చేసుకో. మరి బాసు? బాసా బొక్క. ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్. ఆ షాట్ అక్కడ పడుద్దా? అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు. క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ రా. సార్ మీరు ఇద్దరు ఒక 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్టా, డిమాండా, ఆర్డరా? డేంజర్. ఎవరికి? నాకా? భవానీ గారికి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ శబ్దానికి అయి ఉంటుంది. భవానీ, భవానీ మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడేలరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు. అలా వెళ్తే మనకు వర్కౌట్ అవుద్దేమో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్న. ఆడోళ్ళకి యాక్సిడెంట్ అయితే అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మారాడ్రా. అందరికి పార్టీ ఇచ్చేస్తా. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా. అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 buckets. వాట్? ఈ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సు, నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబోయ్. షిట్ షిట్. ఓకేరా. ఒరే బండోడా, నిన్ను రే అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ చూడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. నువ్వు లోపలికి వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్ ఎప్పుడు హార్లిక్స్ ఇస్తున్నారు. ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీగా నిద్రపోతారు కదా అని చెప్తా. నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాం. అవునా? ఎన్ని గోల్స్ వేసారా? ఏంట్రా వాడు 2 అంటాడు, ఇటు 3 అంటాడు. అవునరా, ఇటు 2 వేసాడు, ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం. ఎన్ని బట్టి గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎదుగుతున్నారు తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బు సరిపోలేదురా. కనీసం ఉడిపి హోటల్లో వేసి అల్లం చట్నీ అంత మెదడనా లేదురా. బిల్లులు ఆనాడతావా? ఒరే అసలు ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. ఏ మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా. ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయి. బీనీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి? వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరు గురించే చెప్తూ ఉంటారు. ఎస్. ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నారండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్మెన్, సి బాస్ గారు అడ్రస్ ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టమంటారా, బెడ్రూమ్ లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. ఆహా, వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో, దా ఈ మంచి దా. ఫోర్మెన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి.
నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాలోనే పెట్టించండి మా ప్రజల కోసం. వాట్ ప్రజాదృష్టి. ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్మెన్ హాల్. చాలు. సార్ ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక్క ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. ఆహా, వాట్ పొలైట్నెస్. ఓహో ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత, నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు వెదా ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషను, బస్ స్టేషను. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. మందేసుకుంటే మీ కక్క వస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే అమ్మాయి, టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వెయ్యాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50. నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా. ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. అనవే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే గాని ధీమా. వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయనటిని కూడా తాగేసేవారు. ఇదిగో 50. ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్నుంచి వెళ్ళిపోయి రెంట్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు. మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన బాగోతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా. మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి వంశపోరు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూడు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగుకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా, నీ వలిగిన చోతాళజాలా, అపరాధిని నే తలపంచి కాళ్ళు పట్టెదా, లలన చిరునవ్వు రూపి లాలింపగదవే, ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే. నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే, నాకు దినమొక్క క్షణమే.
రే గణపతి నాన్న అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి ఎలా ఉంచు, ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకం నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం చెప్పాడుగా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాపాలంలో సత్యభామ పడకసిన ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న, అంతే. అలా చెప్పు. ఒరే మా రోజుల్లో ఇలాంటి సత్యభావం తగిలితేనా అలా కాలుతో తనగానే లిఖితివా సఖి అని పద్యం పాడేవాడి. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడే కానీ ఒరే మీరు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడివా నాన్న? కాదురా, నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదు అంటే నువ్వు బయటకు వెళ్ళి తలపేసుకో. వెళ్ళు, మేము సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు. ఇంక చచ్చినారాడు. 2 రోజుల నుండి అదే ధ్యాస ఎలాగన్నా? ఉండరా, మీ మాట విన అమ్మాయి మనసు ఎంత బాధ పెట్టాను తెలుసా? అందుకే తలబాలు కొట్టుకున్నావు కదా, ఆ విషయం మర్చిపో అన్నా. అంత పెద్ద తప్పు చేసి ఎలా మర్చిపోవడం? అయితే గుర్తు చేసుకుంటూ ఉండు. నేను చేసుకుంటున్నాను, కానీ అమ్మాయి ఏం చేస్తుందో తెలియడం లేదే. అయితే మర్చిపోనా? అంత పెద్ద తప్పు చేసి ఎలా మర్చిపోవడం? అందుకే తలబాలు కొట్టుకున్నావు కదా. ఏంట్రా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా? అయితే గుర్తు చేసుకుంటూ ఉండు. నువ్వు పళ్ళుతో ఎన్ని రోజులైందిరా? పళ్ళు రాగానే తోమిందా? ఓ బైకు 4 పనిలేని వెధవలు వెనకేసుకుంటే ఎంత హీరో అనుకుంటున్నాడు. రాని వాడి సంగతి తెలుస్తాను. నేను గుర్తున్నానా? ఉన్నావు. అయితే ఇది అక్కర్లేదు, నువ్వు గుర్తుపట్టవేమో అనుకున్నాను. ఏంటిది? మై మనసు. గాడిది గుడ్డేం కాదు, ఇందులో ఏ రాసిందో చదువు. ఓహో, నీకు చదువు రాదా? ప్రియమైన స్వర్ణముఖి గారికి. ప్రియమైన స్వర్ణముఖి గారికి ప్రియా స్వర్ణ అని రాసింది. ప్రియా స్వర్ణ అని రాసుందా? ఆ తర్వాత మనసు మారిన బాలరాజు అని రాసుందా? అమాయకుల్లా నటించుకో, దీంట్లో ఏముందో చదవే. ప్రియా స్వర్ణ, నువ్వు నాకు నచ్చావు. రాత్రికి ఏటు ఒడ్డుకు వస్తావా? ముద్దొకటిస్తావా? అతను ఎందుకు కొడతావు? నువ్వు చెప్పిన దగ్గర రాసుంటాడు. నేను రాయమన్నది నిజం, కానీ ఏం రాయమన్నానో తెలుసా? ప్రియమైన స్వర్ణముఖి గారికి మనసు మారిన బాలరాజు రాయునది. 1 2 3 4 నా చుట్టూ ఉన్న 4 గాడిదల మాటలు విని. ఏంటన్నా లెటర్ లో కూడా గాడిద గిడిదని రాయమంటావు? చెప్పింది రాయరా అడ్డగాడిద. ఏంట్రా మీరు కూడా నవ్వుతున్నారు? ఏం లేదురా, మేము ఒట్టి గాడిదలైతే నువ్వు అడ్డగాడిదివి. కంగ్రాట్స్. అడ్డగాడిదా? చెప్పు. నా మనసులోకి చెప్పుకోవాల్సింది చాలా ఉంది, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్న జరిగిన దానికి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలనుకున్నాను. అందుకే మీ కాళ్ళ మీద పడబోయి మీ కాలికున్న మువ్వం తీసుకున్నాను. మీరన్న మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. నిజం చెప్తున్నాను స్వర్ణ. స్వర్ణ కాదు, స్వర్ణముఖి. రే, నేను ఎక్కడన్నా నువ్వు అని చెప్పినా మీరు అని రాయి. కొట్టేసి చెప్తున్నాను, నా మనసు నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంది. అది తిరిగి ఇవ్వమని కాదు, అసలు మనసు అంటే ఏమిటో అని తెలియజేసి నన్ను మనిషిగా మార్చారు. అందుకని జీవితం అంతా మీకు రుణపడి ఉండాలని ఆశపడుతున్నాను. ఈ పాపిని క్షమించాను అని మీరు ఒక్క ముక్క రాస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్లు మనసు మారిన బాలరాజు. ఒట్టేసి చెప్తున్నాను స్వర్ణ, ఇది నే రాయమని చెప్పింది. నాకు చదువు రాదని ఈ చదువుకున్న అత్తగాడిది ఇలా రాశాడు. మొన్న జరిగిన దానికి క్షమాపణ అడుగుతూ రాయమన్నాను, కానీ మళ్ళీ నీ ముందు తప్పు చేసిన వాళ్ళ తలదించుకునేలా చేశాడు. పోరా అవతలకే. స్వర్ణ, ఏదేమైనా తప్పు జరిగిపోయింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అది ఐ లవ్ యూ స్వర్ణ. అజ్జిగా ఇదిగో. ఎందుకన్నా? వీడెందుకు పరిగెత్తుకొస్తున్నాడు? అతనేదో ఫిట్టింగ్ పెట్టి పంపించుంటాడు. ఏంటి? అదేదో ఇంగ్లీష్ లో చెప్పాడే, వద్దులే తెలుగులో చెప్తా. ఐ లవ్ యూ స్వర్ణ. గెలిచాను, నేనే గెలిచాను స్వర్ణ. థ్యాంక్స్ స్వర్ణ. ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు అని ఎవరన్నారు? వీడు ఐ లవ్ యూ అని నీ చేయి ముద్దు పెట్టుకోకపోతే వీడి చెంప వాయిగొట్టావు. అదే చేతిని నీ గట్టిగా ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అంటే ఊరుకున్నావు. అంటే
నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే అర్థం. అదే లేదు. ఇదిగో నువ్వు అబద్ధం చెప్పలేక గుటక మింగే ఈ గొంతు దాకా నన్ను ప్రేమిస్తున్నావు, బయటకు చెప్పనంటున్నావు. దయచేసి చెప్పే స్వర్ణ. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. అది కాదు అన్న అడుగుతున్నాడు కదా. అంజిగా అన్నా నేను నీకు అన్ననైతే ఇవి నీకేమవుతుంది? వదినా. వదిన చేతిని ముద్దు పెట్టుకోవచ్చు. స్వర్ణ మీసాలో కొట్టు 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 కొట్టు. సీటు తెచ్చావా? ఇండిసిన కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి. ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చినోడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు ఇది. మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపిపెట్టాయి ఆగిపోతాయి. ఏంటి మోక్షన్స్ విరోచనాలు వేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను 4 నెలల మాత్రలు ఇస్తాను. 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే పట్టు. ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా. ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేలేదు. నీ పని హాయిగా ఉంది. బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావేంటి గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడు 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకురావుగా నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసాయ్ కల్పతారు ఇడికో క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కైతం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించి మాకు మొత్తం బయటకు వస్తాయి. మరి ఇదిగో 5 నుంచి కంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు కాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తెరు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కల్పతారు ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంట్ గా బయటికి పంపించపోయావుంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు మీకు ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పట్టుకు పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. చెప్పు తీసి కొడతాను. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడై చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కలేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే నేను ఏకపత్ని పోతుండే, రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టేయి. దరిద్రస్తులుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. పదేళ్ళ నుంచి ఇస్తున్నావు, పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్కి టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలేసి తండ్రులో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను, రేఖలు సూపర్ గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది.
beep, gabba gabba heart beep, beep, beep.